So next one vachesi graph representations. So we have the two types of representations. One is the list and matrix. Okay, adjacency list and adjacency matrix. So ikkada I will take example here only. So I am drawing one graph. So taking the 4 nodes A, B, సి అండ్ డి. ఓకే, సో ఇక్కడ నేను ఒక మెట్రిక్స్లో రాయాలంటే, దీన్ని నేను రిప్రజెంట్ చేయాలంటే, ఎక్కడైతే మన కనెక్షన్స్ ఉంటాయో అక్కడ 1 అని చెప్పి రాసుకోవాలి. ఎక్కడైతే నాకు కనెక్షన్స్ లేవో వాటికి నేను 0 అని చెప్పి రాసుకోవాలి. సార్ మరి నేను రో అండ్ కాలమ్స్ ఏం తీసుకోవాలంటే, ఏమైతే మన నోడ్ నేమ్స్ ఉన్నాయో ఆ నోడ్ నేమ్స్ మనం తీసుకోవాలి. నోడ్ నేమ్స్ ఏమి ఉన్నాయి మనకు? ఏ, బి, సి అండ్ డి. ఇక్కడ కూడా ఏ, బి, సి అండ్ డి. ఇక్కడ మనం ఇవన్నీ మనం ఫిల్ చేసుకోవాలి. ఏ అండ్ ఏకి మన కనెక్షన్ ఉందా? ఇక్కడ ఏ అండ్ ఏకి ఉండాలి అంటే ఇట్ షుడ్ బి లైక్ దిస్. సో దానికి అదే కనెక్షన్ ఉండాలి. ఇలా దీన్ని మనం ఏకి ఏ మాత్రమే కనెక్టెడ్ ఉన్నాయి అని చెప్పి. సో అలాంటి ఇక్కడ ఏమైనా ఏకి ఉందా? మనకు లేదు కాబట్టి కనెక్షన్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఏ టు బి కనెక్షన్ ఉందా? ఎస్, డైరెక్ట్ కనెక్షన్స్ మాత్రమే ఉండాలి, ఇండైరెక్ట్ కనెక్షన్స్ కాదు. ఓకేనా? సో ఏ అండ్ బికి ఉందా? ఎస్ ఉంది. ఏ అండ్ సికి ఉందా? లేదు, 0. ఏ అండ్ డికి ఉందా? ఎస్ ఉంది కాబట్టి 1. ఇలా మీరు మొత్తం అన్ని ఫిల్ చేయండి. ఓకే, సో బి అండ్ ఏకి ఉంది, బి అండ్ బికి 0 లేదు, బి అండ్ సికి ఉంది, బి అండ్ డికి 0. సి అండ్ ఏకి 0, సి అండ్ బికి 1, సి అండ్ సికి 0, సి అండ్ డికి 1. డి అండ్ ఏకి 1, డి అండ్ బికి 0, డి అండ్ సికి 1, డి అండ్ డికి 0. సో దిస్ ఈజ్ మై మెట్రిక్స్ representation of a graph. Okay, so now let's see about the list representation of a list. సో అదేలా అంటే ఉన్న నోట్స్ అన్ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఏ, బి, సి, డి. సో ఇక్కడ నుంచి మనం లిస్ట్ అనేది రావాలి. సో ఏకి నేను దేనితో కనెక్టెడ్ అయి ఉన్నాయి? నాకు బి అండ్ డికి. సో ఇక్కడ నేను బి కామా డి అని చెప్పి రాసుకుంటాను. నెక్స్ట్ బికి ఏమేమి కనెక్షన్ అయి ఉన్నాయి? డి అండ్ బి అని చెప్పి అయినా రాసుకోవచ్చు. బికి ఏమేమి కనెక్షన్ ఉన్నాయి? ఏ అండ్ సి. సో సిఆర్ ఏ అని చెప్పైనా రాసుకోవచ్చు, లేదా ఏ కామా సి అని చెప్పైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ సికి ఏమేమి కనెక్షన్ ఉన్నాయి? బి అండ్ డి. అగైన్ బి అండ్ డి. నెక్స్ట్ డికి ఏమేమి కనెక్షన్ ఉన్నాయి? ఏ అండ్ సి, ఏ కామా సి. సో దిస్ ఈజ్ మై లిస్ట్ రిప్రజెంటేషన్. ఓకేనా? దిస్ ఈజ్ మై matrix representation. So these are the two types of the graph representation. One is the matrix and list. So look at the definition here. Array to represent edges, space consuming but simple. Okay, and next one, list stores a list of neighbors of each vertex, efficient for sparse graph. ఓకేనా? సో ఇక్కడ నేను చూపించినట్టుగా ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది గ్రాఫ్స్. సో దీస్ ఆర్ ద two types of graph representation. One is the list and the matrix. So thank you so much for watching this video. We will meet in the next video. Please try to share with your friends, juniors and seniors also.